ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథం 21 మొదటి వాక్యం మనం గమనిస్తున్నాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం ఇక్కడ గమనిస్తున్నాం, మనిషి యొక్క హృదయము ఎలా ఉన్నా అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. యెహోవా చేతిలో రాజైనా, ఎంత ప్రముఖుడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా అందరి హృదయము దేవుని చేతిలో ఉన్నది. మనం దేవునికి సమర్పించుకొని ఆయన అడిగినప్పుడు ప్రభు వారి హృదయాలు స్వాధీనపరచుకొని మనకి ఎట్లా అనుకూలంగా ఉండాలో అట్ట వాళ్ళని మలచగలిగే శక్తి దేవునికి ఉంది. ఎందుకంటే హృదయములను అంతరంగములను ఎరిగిన వాడు దేవుడైన యెహోవా, పరిశీలించి వాడు దేవుడైన యెహోవా అని ఇర్మియా గ్రంథం 17 వాక్యంలో చివరి వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని ఇంకొక మాట కూడా మనం చూస్తే సామెతల గ్రంథం 25 వాక్యములో మనం చూస్తున్నాం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజునకు ఘనత. కాబట్టి దేవుడు ఘనమైన కార్యాలు ప్రతి హృదయాన్ని ఘనంగా మార్చగలుగుతాడు, నిశ్చయంగా కూడా మార్చగలిగే శక్తి దేవునికి ఉంది. మనం దేవుని కలిగి ఉండే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసేవాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 3 దేశపు రాజులని మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు, ఎదోం రాజు, వీరు 3 కలిసి మోయాబీల మీదకి యుద్ధమునకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు 7 రోజులు అరణ్య మార్గంలో నడిచిన తర్వాత వారి సైన్యమునకు, వారి పశువులకు నీళ్లు లేకపోయాను. అటువంటి సమయంలో వారి యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోషాపాతు అనగా యూదారాజు మనస్సు దేవుడు ఆయన చిత్తవృత్తి చొప్పున మలిచి మరి ఎలీషా దగ్గరికి వాళ్ళు 3 రాజులు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎలీషా చెప్తున్నాడు, యెహోవా జీవం తోడు, యూదారాజు అయినటువంటి యెహోషాపాతును బట్టి నేను దేవుని మీద విచారణ చేస్తాను, మీతో నాకు పని లేదు, మీరిద్దరు వచ్చి ఉండే నేను విచారణ చేసేవాడిని కాను అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యెహోషాపాతును బట్టి అనగా యూదారాజును బట్టి దేవుని మీద విచారణ చేసి దేవుడు వారి పక్షంలో యుద్ధం చేస్తాను, అద్భుతం చేస్తానని జవాబు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ యుద్ధంలో మోయాబీలతో యెహోవా దేవుడే యుద్ధం చేసి వారిని ఓడిచివేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కనుక ఆ దినము ఆ యొక్క యెహోషాపాతు లేదా యూదారాజు హృదయం దేవుడు తన వృత్తి చొప్పున తన వైపు తిప్పకపోతే దేవుని ఎదురు నుంచి వాళ్ళు సహాయము పొందుకునేవాళ్ళు కాదు. కాబట్టి అతను యెహోవా దేవుని ప్రవక్తలో ఒకరితో మనం విచారణ చేద్దామని వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళినట్టు, ప్రవక్త ఎద్దకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనము దేవునికి ఇష్టలై ఉంటే మన హృదయం ఆయన చిత్తానికి అనుకూలంగా ఆయన మలచి మనము దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. మన దేవునికి ఇష్టంగా జీవించకుండా దేవుడు నాకు ఇటు చేశాడు, అటు చేశాడు, ఎందుకు ఇటు చేశాడు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఏముండదు? వాక్యానుసారమైన జీవితము ఉండదు, దేవుని చిత్తానుసారమైన జీవితము ఉండదు. కానీ మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఆయన చిత్తవృత్తి చొప్పున సమస్త హృదయంలోనూ ఆయన మన వైపు తిప్పుతాడు, మలుస్తాడు, మనకు సహాయం చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక ఈ దినము నుండి మనం దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. మనం దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనకేం అనుకూలమో, మనకేం కావాలో దాని ప్రకారంగా ఆయన కూడా ఎదుటి వారి పక్షమున ఉండి మన కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటాడని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అటు జీవితం మనం అందరము జీవించలాగున దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగల దేవుడని మేము ఎరుగుచున్నాం. ఎందుకంటే ప్రభా, నీ చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నదని చెప్పి ఉన్నావు. నీటి కాలువ మనిషి వారికి అనుకూలమైన రీతిలో మలుచుకున్నట్టు దేవుని చేతిలో ఉన్నటువంటి మనిషి హృదయం కూడా దేవునికి అనుకూలంగా మలుస్తాడని మీరు మాకు సెలవిచ్చినందుకు స్తోత్రం ప్రభువా. నువ్వు మాకు సహాయం చేసే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. నీ చిత్తానుసారమైన జీవితం మేము జీవిస్తూ నీ ఎదురు నుంచి దీవెనాశీర్వాదములు పొందుకొనుటకు మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.